అయ్యప్ప భక్తులు మనం సామాన్యంగా చూస్తుంటాం, నల్ల వస్త్రాలు ధరించి ఉంటారు. నలుపు ఎందుకు ధరించాలి అని కదా? నలుపు ఎందుకు ధరించాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దీంట్లో రెండు ఉన్నాయమ్మా. ఒకటి సైన్స్, రెండోది ఆధ్యాత్మికం. అందుకనే అయ్యప్ప దీక్ష అంత ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఎందుకంటే చలికాలంలో చెప్పుకున్నాం కదా, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చలికాలంలో నలుపు వేడిని గ్రహిస్తుంది. ఇది సైన్స్. అందుకని మనం పాతకాలంలో సినిమా హాల్స్కి వెళ్ళినట్లయితే నల్ల తెరలు ఉండేవి అక్కడ. ఇప్పుడు అంటే మోడర్న్ అయిపోయింది, కానీ అప్పట్లో సినిమా హాల్లో ప్రతి సినిమా హాల్లో నల్ల తెరలు ఉండేవి. నల్ల అంటే సూర్యరశ్మిని తీసుకొని అక్కడ ఆపేస్తుంది, అది అంటే రానివ్వదు లోపలికి. అట్లాగే ఇక్కడ వేడిని గ్రహించి లోపల ఆపేస్తుంది. ఇది నలుపులో ఉన్న లక్షణం. అందుకనే చలికాలం కదా, చలికాలం తట్టుకోవడానికి, ఆ చలిని తట్టుకోవడానికి నల్ల బట్టలు వేసుకుంటాం. ఇది సైన్స్ పరంగా. రెండోది ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే శనికి అత్యంత ప్రీతమైన నలుపు కలర్ కదా. అందుకనే ఆ అయ్యప్ప స్వామి అలనాడు శనిని ఇచ్చేశాడు. ఎవరైతే నా భక్తులు దీక్షాధారం చేసి నల్ల వస్త్రాలు ధరిస్తారో వారి జోలికి వెళ్ళకూడదు నీవు. అందుకనే శనికి ప్రీతిపాత్రమైన నల్ల వస్త్రాన్ని మనం ధరించడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక మాత్రం ఒకటి.